అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవి. ఒకరోజు సింహం పెద్ద చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఎలుక సింహం మీదకి ఎక్కి పైకి కిందకి గెంతుతూ సింహం నిద్రని భంగం చేసింది. సింహం కోపంగా లేచి గర్జిస్తూ నిద్రని భంగం చేసింది ఎవరు అంటూ ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. పాపం ఎలుక భయంతో వణికింది. ఓ శక్తివంతమైన సింహం రాజా, దయచేసి నన్ను తినకండి. మీరు నన్ను విడిచిపెడితే ఎప్పుడో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని వేడుకుంది. సింహం పెద్దగా నవ్వింది. నువ్వు ఒక చిన్న ఎలుకవి, నాకేం సహాయం చేస్తావు? అసంభవం. అయినా నన్ను నవ్వించావు కాబట్టి నిన్ను విడిచేస్తాను అని చెప్పింది. అని చెప్పి వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వేటగాళ్ళు అడవిలో వల వేశారు. సింహం ఆ వలలో చిక్కుంది. ఎంత గర్జించినా ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సింహం అరుపులు విని ఎలుక వెంటనే అక్కడికి పరిగెత్తింది. ఆందోళన పడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. తన పదునైన పళ్ళతో తాళ్ళను కొరికి కొరికి చివరికి సింహాన్ని రక్షించింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను చూసి, నేను తప్పు చేశాను, చిన్ని జంతువు అయినా గొప్ప స్నేహితుడిగా నిలవగలదు అని అంది. ఆ రోజు నుంచి సింహం ఎలుకలు మంచి స్నేహితులయ్యారు. దయ ఎప్పుడూ వృధా కాదు అని నిరూపించారు.